నా ప్రియనేస్తమా, యథార్థవంతులు యెహోవాని స్తుతిస్తారు, ఆయన నామాన్ని ఘనపరుస్తారు. రాత్రి జాముల యందు, మధ్యరాత్రి వేకువజాముల యందు యెహోవాని స్తుతించుట మంచిది. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక కేవలం దేవుని వలనే నాకు ఈవులు కలిగినవి అని ఆయనను స్తుతించాలి. బైబిల్లోని చిన్న వాక్యం చదువుకుందామా? కీర్తనల గ్రంథము 113వ అధ్యాయం 1-3 వరకు. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకుని ఎల్లకాలము యెహోవా నామము సన్నతింపబడునుగాక. సూర్యోదయం మొదలుకుని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. ఆమెన్. అయితే ఇది మొదలుకుని నిరంతరము ఆయనని స్తుతించాలి. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఆయన నామము స్తుతి నొందదగినది. వెలుపలలో ఆయన వంటి వాడు ఎవడునూ లేడు. ఆయన నామం అన్ని నామముల కన్నా పైనామము. ఆయన దిక్కులేని వారిని ఆదరించేవాడు, పెంట కుప్పల మీద నుండి దీనులను లేవనెత్తువాడు. ఈరోజు నీకు కలిగి ఉన్న స్థితిని బట్టి ఆయనను స్తుతించాలి, కృతజ్ఞత కలిగి ఆయనను ఆరాధించాలి. నా ప్రియనేస్తమా, భూమికిని, ఆకాశమునకు, మనుషులకు, జంతువులకు, అన్యులకు, అల్పులకు, నరులకు, మోసగాండ్రులకు, భేదవారికి, ధనవంతులకు, సర్వసృష్టికి ఆయనే దేవుడు. ఆయన నామము ఘనమైనది. స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. ఆయనను స్తుతించి కీర్తించి ఆయన ఇచ్చు దీవెనలను పొందుకోండి.